అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గణపతి యాత్ర ఛానల్. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము అలీబాగ్ బీచ్కి వచ్చాం. సో దీన్ని ఇక్కడ మహారాష్ట్ర మినీ గోవా అంటారు మహారాష్ట్రలో. సో ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. సో మేమైతే మా రూమ్మేట్స్ అందరూ వచ్చాం, రాజు మంగయ్య. సో మీకు అక్కడ ప్లేస్ అంతా చూపిస్తాను. సో మేబీ నైట్ మేము అక్కడ లేట్ అయితే మేము నైట్ అక్కడ స్టే చేస్తాం, మీకు అన్నీ చూపిస్తాను. సో బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం మ్యాక్సిమం. సో మేమైతే పనివేల్ నుంచి వచ్చాం, పనివేల్ నుంచి డైరెక్ట్ బస్సు ఉంది. సో 90 రూపీస్ పర్ పర్సన్కి. జర్నీ అయితే చాలా దారుణంగా ఉంది, చాలా టైం పట్టింది. సో ఓన్ వెహికల్ ఉంటే బెస్ట్. దగ్గరలో మనకి పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ. సో ట్రాఫిక్ అయితే చూడండి అంత. సో దిస్ ఈజ్ అలీబాగ్ బీచ్. చూడండి వాటర్ అయితే మధ్య మధ్యలో తగ్గింది, దొరకంది మధ్యలోకి వాషింగ్. సో ఇక్కడ మనం బగ్గీస్ తీసుకొని వెళ్ళొచ్చు. पानी उधर है. అలీబాగ్ అందాలు, ప్రకృతి, వాతావరణం అంతా చూడండి సూపర్ ఉంది. ప్రజెంట్ అయితే మేము వెళ్తున్నాం, దీనిపై స్లిప్పింగ్. సో ఇద్దరికి 600, జస్ట్ ఒక 2 మినిట్స్ అలా తీసుకుంటే వస్తుంది. సో సన్సెట్ చూడండి సూపర్ ఉంది అసలు. అక్కడ కనబడుతుంది అది కొలాబా ఫోర్ట్. సో మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. వావ్ సన్సెట్, సో బ్యూటిఫుల్ కదా. ఇక్కడికైతే ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అందరితోటి రావచ్చు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ మాత్రం. ఇక్కడ అంతా మొత్తం అంతా చూడండి వెనకాల అదంతా బీచ్ మొత్తం. ఇంకా కొలాబా ఫోర్ట్కి అయితే వచ్చాం. అయితే అలీబాగ్ ఎంటర్ నుంచి ఇక్కడికి మనం గుర్రం సఫారీతో కూడా రావచ్చు. అదే సఫారీ అంటే చూడండి అలా ఉన్నాయి బండ్లు, 2 గుర్రాలు ఉన్నాయి ఒక్కొక్క బండికి. తలుపులు చూడండి ఎంత ఉన్నాయి. చిన్న డోర్ ఉంది దొరికేది. సో మనం అయితే కోట లోపలికి వచ్చాం. సో కోట లోపలైతే చూడండి దేవీమాత మందిర్ సంథింగ్ ఉన్నారు. బాగా చీకటిపడిపోతుంది. ఇక్కడ పైన చూడండి నీళ్ళు కూడా ఉంది. బయట అయితే ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ చూడండి కోట లోపల ఇల్లులు, ప్రజెంట్ అయితే పెంకుటిల్లులు ఉన్నాయి. అక్కడ జనాలు కూడా ఉంటున్నారు. సముద్రం మధ్యలో కోట లోపల జనాలు. సో ఇక్కడైతే లోపల అయితే టెంపుల్ కూడా ఉంది, చూసేద్దాం. అన్నీ ఇరిగిపోయినాయి ఎక్కడికక్కడ. చూడండి అలా ఉందా ప్లేస్. మనమైతే ఫాస్ట్గా వెళ్ళొచ్చేయాలి, టైం లేదు. అన్నీ ఎక్కడికక్కడ శిథిలాల కింద ఇరిగిపోయింది మొత్తం కోట మొత్తం. అన్ని గోడలే మిగిలినట్టుంది. సో ఈ టెంపుల్లో చూసేద్దాం. ఇక్కడైతే ఒక మందిరం ఉంది లోపల, వినాయకుడు ఉన్నాడు. చూడండి టెంపుల్ ఏం కనబట్లే, అంతా చీకటి. ఇక్కడైతే చాలా భయంకరంగా ఉంది ప్లేస్. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇలా
కోట చుట్టుపక్కల చూసుకుంటే చూడండి అంత పెద్దది ఉన్న ప్లేస్ ఇదంతా. ఓకే, ప్రజెంట్ ఇక్కడైతే మనం ఒక్కరే ఉన్నాం, వెళ్ళిపోవాలి, టైం అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి రథం ఒక చక్రం లాగితే చూసావా, అంత ఉంది, ఒక పెద్ద చక్రం, అంతా రాయి. కోటపైకి అయితే వచ్చాం. సో అది మనం వచ్చిన ఎంట్రన్స్. సో ఇక్కడ చూడండి పెరంగి ఉంది. ఓ ఇంకోటి చూసారు. సో పెరంగి అయితే ఇక్కడ ఉండేది, యుద్ధాలు అలాగే చేసేవారు, సినిమాలో చూస్తాం కదా. ఓటి అమ్మ చాలా బాగుంది పెరంగి. అమ్మ లాగట్లేదు. ఈ కొండ నుంచి చూడండి, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి పెరంగులు. అమ్మో, ఒకటి 10 అడుగులు ఉంటాయేమో. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు పెరంగి 2 ఉన్నాయి. సో ఇది సన్సెట్ ఏరియా, చాలా బాగుంటుంది. సో మనం అయితే ఇంకా వెళ్దాం. నైట్ 8 అయితే టైం అవుతుంది. మేమైతే కోట అన్నీ చూసేసి మళ్ళీ రిటర్న్ అలీబాగ్ వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక నైట్ స్టే అక్కడ అన్నీ చూసి మీకు మళ్ళీ మార్నింగ్ అప్డేట్ చేస్తా. సో ఇక్కడ పెద్ద ట్యాంక్ ఉంది, యుద్ధ విమానం ట్యాంక్ T-55. చూడండి ఎంత పెద్ద ఉందో, ఒరిజినల్గానే ఉంది. కాటేజెస్ చూడు మా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. आओ कुछ दिन बना మన డిన్నర్ అయితే ఇక్కడే, పదండి వెళ్దాం. సో ఇదైతే బాంగ్లా థాలి 300, కాంప్లెట్ థాలి 400, ఇది కొలంబీ థాలి 360. సో మీరు అలీబాగ్ వస్తే ఇలాంటి మిస్ అవ్వద్దు. సీ ఫుడ్ నందీరా మామ, నీ అందరూ తీసే కదా మామ, నందీరా తిందామండి. ఇప్పుడు కూడా చెప్పనే కాంప్లీట్. ఆక్సిలాండ్ వాటర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనం నాగోన్ బీచ్ దగ్గర ఉన్నాం. సో నైట్ అయితే మనం అలీబాగ్ చూసి అలీబాగ్ నుంచి నాగోన్ బీచ్కి వచ్చేసాం. అక్కడి నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్స్ అన్నమాట. సో పక్కనే, అండ్ ఇక్కడ కూడా నైట్ అంతా అలీబాగ్ చూసాం కదా, ఇప్పుడైతే నాగోన్ బీచ్ చూద్దాం. సో నైట్ అయితే మాకు ఎక్కడ రూమ్స్ అయితే అక్కడ దొరకలేదు నాగోన్ బీచ్ దగ్గర. అసలు 15 రోజుల ముందు అన్నీ బుక్ అయిపోయినాయంట. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకోండి. సో అంటే వీకెండ్ కదా, లాంగ్ వీకెండ్ వచ్చింది. సో రిపబ్లిక్ డే ఫ్రైడే వచ్చింది. సో సాటర్డే సండే 3 డేస్ హాలిడే అన్నమాట. సో అందుకే అసలు మేమైతే జర్నీ అయితే నరకం చూసాం. మేమైతే ఎక్కడైతే ఖాళీ లేదు. ఇంకా సో మార్నింగ్ అయింది, బ్రేక్ఫాస్ట్ అవుతుంది. సో పోహా ఇచ్చారు. సో నెక్స్ట్ అయితే మీకు అంతా నాగోన్ బీచ్ చూపిస్తారండి. ఇక్కడైతే రిసార్ట్స్ అంతా చాలా అంబియంట్ అంతా చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే చాలా చాలా బాగున్నాయి. మీకు అన్నీ చూపిస్తాను, ఓకేనా. అంటే మేము వెతకతకు ఒక రూమ్ అయితే దొరికింది. మా నలుగురికి అయితే 1500 తీసుకున్నారు. సో మేమైతే ఇంక బ్రేక్ఫాస్ట్ చూసి ఇంక నాగోన్ బీచ్ దగ్గరికి వెళ్ళి అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, రూమ్ అయితే చెక్అవుట్ చేసేసాం. ఇప్పుడు మనం అయితే నాగోన్ బీచ్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రదేశం, ప్రకృతి అందాలు అన్నీ చూద్దాం. పదండి ఎస్టీగా వెళ్దాం. నైట్ అంతా మేము మా కొలీగ్స్ సుదీర్ఘ చర్చలు జరిపాం. సీ ఫుడ్. ఓకే, బీచ్కి అయితే వచ్చేసాం. బీచ్లో ఎంట్రీలు అన్నీ ఉన్నాయి. ఇదే నాగో బీచ్.
పారాసైలింగ్కి బోట్ మీద మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ పారాసైలింగ్ చేపిస్తారు. ఏదో అనుకున్నాం కానీ మామూలు విషయం కాదు. ఇప్పుడైతే మనం నాగో బీచ్ నుంచి రేవదందా బీచ్కి వెళ్తున్నాం. షేర్ ఆటో 200 నలుగురికి. నాగో బీచ్ నుంచి రేవదందా బీచ్ 6 కిలోమీటర్. ఓకే, చూసారు కదా రేవదందా బీచ్. సో ఈ 2 డేస్లో మనం 3 బీచెస్ అయితే కవర్ చేసాం. సో ఒకటైతే
అలీబాగ్ బీచ్, నాగోన్ బీచ్ అండ్ థర్డ్ది రేవదండ బీచ్. సో ఈ 3 బీచ్లు అయితే 2 డేస్లో కవర్ చేసాం. ఓకే, ఇప్పుడు మేమైతే రిటర్న్ అవుతున్నాం. రేవదండ బీచ్ నుంచి అలీబాగ్ వెళ్తాం, అలీబాగ్ నుంచి పన్వేల్ వెళ్ళిపోతాం ఇంకా. సో నా యాత్ర అయితే కంప్లీట్ అయింది. విల్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్. గణపతి యాత్ర. సీ యూ. బాయ్ బాయ్. మొత్తం దారంతా వెనకాల ప్రీ వెడ్డింగ్ షూట్సే. मस्त है.